నీకేనయా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా సర్వవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా కేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఒక నిమిషం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల 20వ వచనములో ఒక మాట రాయబడింది. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు చాలండి. చూడండి, ఇంటికి మొదటి గుమ్మం సింహం గుమ్మం కనుక దీనికి దేవుడిస్తున్న వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఇది యెహోవా గుమ్మము, నీతిమంతుల ఇల్లులో ప్రవేశించుదు. ఈరోజు పెద్దరాజు గారు జీవితంలో కలలో కూడా అనుకుని ఉండొచ్చు, ఇల్లు కడతామా అని. కానీ దేవుడి కృపను బట్టి ఇల్లు వారికి అనుగ్రహించబడింది కనుక ఆ ఇంటిలోకి మొదటిగా దేవుడికి స్థానం ఇచ్చేవారిగా ఉన్నారు కనుక, దేవుడు నమ్ముకు నీతిమంతులుగా వారు ఉన్నారు కనుక ప్రభు ప్రేమ ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. యెహోవా గుమ్మముగా ఈ వాక్యాన్ని బట్టి మీరు నమ్ముతూ మరి కుటుంబ సమేతంగా, బంధువుల సమేతంగా, సావుకుడిగా, మా అందరికన్నా ముందుగా ఈ తొలి ఒక్క గుమ్మాన్ని ప్రారంభిస్తుండగా నూరేళ్ల పాటు వారిని ఆశీర్వదించి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ నామంలో ప్రారంభిస్తున్నాం. తప్పలు కొడతాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ అందరూ లోపల దేవుడికి చెందును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మరి పెద్దరాజు గారు ఆయన మరి జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన బహుమానం అవును తండ్రి, మన జీవితంలో ఏది కలిగినా అది నీ వల్ల నమ్మి ప్రభు తండ్రి. మరి ఈ నూతన గృహాన్ని ఆయన ప్రారంభిస్తుండగా తండ్రి, మిమ్మల్ని బట్టి ఆయన మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని బట్టి సంతోషముగా ఈ గృహాన్ని ప్రారంభిస్తున్నారు ప్రభా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. గృహంలో అడుగు పెట్టిన కానించి బిడ్డలకి సంపదలతో ఆనందంగా చేయండి ప్రభా. ఆయన వారికి అప్పుడున్న అప్పులన్నీ తీరుకోవడానికి కృప చూపించండి. బిడ్డల కష్టాల్లో ఆయన మేలుతో నింపమని ముందైన ఆరోగ్యంతో పెద్దరాజు గారి కుటుంబాన్ని తన బిడ్డలు తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని తండ్రి యొక్కయు కుమారుడు పరిశుద్ధ ఆరాధిస్తున్నాం. తప్పలు కొడదాం. అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. పెద్దరాజు గారిని సంఘటన నిలబెట్టుకుని చక్కని గృహాన్ని తీర్చున్నారు తండ్రి. ఈ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చినందుకు వందనాలు. ఈ గృహ నిమిత్తం నాయన ఏదైనా అప్పుంటే తొలగించి ఈ కుటుంబాన్ని దీవించండి. ఇంకా ప్రవ్వ ఈ గృహానికి కావాల్సిన సమస్త అవసరాలు తీర్చండి. ఈ గృహంలో మొదటిగా మీరు అడుగు పెట్టారు ప్రవ్వ, నీ కుమారుడు చేతుల మీదుగా ప్రారంభించబడింది తండ్రి.
నాయన నుండి నూరేళ్ళు శాంతి, సమాధానం, సంతోషం, ఆనందంతో ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి ఈ యొక్క గుమ్మాన్ని ప్రారంభిద్దాం. తండ్రి ఒక్కయు కుమారుడు పరిశుద్ధాత్మ నేటి దినము నుంచి వారు అడుగు పెడుతుండగా ఆరోగ్యమందు, ఐశ్వర్యమందు, దీవెన యందు అన్ని విషయాల్లో వారికి మేలు దయచేయమని యేసయ్య మనచున్నాము తండ్రి. ఆ బిందె ఎక్కడ ఉందమ్మా? తీసుకున్నా అలా తీసుకుని మాస్టర్ వెలిగించండి. తర్వాత సంఘటనగా తండ్రికి మహిమా, దేవుడికి మహిమా, కలగా చేసిన దేవుడికి, కలగా చేసిన దేవుడికి మహిమా ఘనత నీకే యేసయ్యా. ప్రార్థన చేసి ముగిస్తాం. బయట